మామ ఈరోజు అయితే నేను అడుగు వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే అడవిలో దొరికే అరుదైన చెట్టు అయితే ఇక్కడ చాలా చక్కగా అయితే మన కాయలు అయితే కాసింది. మీకైతే ఈ వీడియో చూపిస్తాను తప్పకుండా. ఈ వీడియో పులుసు చూడండి, మీకు పేరు అయితే తర్వాత చెప్తాను. అయితే ఇవేనండి కాయలు చూడండి, చాలా చక్కగా అయితే కాసినాయి కదా, చూస్తున్నారు కదా. ఇవే అడవిలో దొరికే అరుదైన చెట్లు అన్నమాట. ఇవైతే మరి పూర్వీకులు అయితే ఈ చెట్లు ఒక దుంపలు అయితే తినేసి బ్రతికినారు అన్నమాట. మరి ఇప్పటికైతే ఇవైతే ఉన్నాము. అలా మేము కూడా మరి సొమ్ములు అయితే తీసుకొని వచ్చిన తర్వాత ఇవైతే తవేసి అయితే కాల్చుకొని తింటాం, అలాగే ఆవించి కూడా తింటాం అన్నమాట. ఇవైతే కూర వండుకొని కూడా తినవచ్చు. ఇవి మరి చాలా చక్కగా అయితే కాయలు కాసినాయి. అయితే ఆగస్టు నుంచి అయితే ఈ దుంపలు అయితే మనం తినవచ్చు. చూస్తున్న చిన్న చెట్టు అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ చెట్టు అయితే ఇక్కడ ఉందన్నమాట. కింద మీకు చూపిస్తుంది. ఏదో చెట్టు అయితే ఇక్కడ ఉంటుంది. ఇదైతే తాగితే మరి ఆర్కలుగా ఉంటాయి. ఆ విధంగా అయితే మరి చెట్టు అయితే ఇక్కడ కాసింది. ఈ విధంగా ఉంటుంది అనేసి కాస్తుంది అన్నమాట. ఈ విధంగా అయితే అలసి అయితే ఉంటుంది. మనమైతే ఇవైతే తవ్వుకుంటూ చక్కగా కూర వండుకొని తినవచ్చు, కాల్చి కూడా తినవచ్చు. చూస్తున్నది కాయలు అయితే ఈ విధంగా ఉంటున్నాయి. ఇవైతే మరి మొలుస్తా మొలిగా నాకు కూడా తెలియదు. మరి మీకు ఒకవేళ తెలిసి ఉంటే మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి, మాట్లాడండి. ఈ విధంగా అయితే మా అడవి ప్రాంతంలో మరి ఇవి ఆరక దుంపలు అంటాం, అలాగే ఆరక తేంగలు కూడా అంటాం మేమైతే. ఈ విధంగా చెట్లు అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇది కూడా ఆది చెట్టు అండి, ఆరక తెగ చెట్టు చేస్తున్నారు. ఇక్కడైతే మరి పువ్వులు అయితే పూతకొచ్చింది. ఈ పూతకొచ్చిన తర్వాత అయితే పువ్వులు అయితే మాగిపోయిన తర్వాత మనమైతే సేకరించవచ్చు. ఇదైతే పూర్వంలో భీముడు ఈ చెట్లను చెట్టాలు కొంటాడట. ఎప్పుడు చూసారా? భీముడు చెట్టు భీముడు చెట్లు అంటారు. ఇవైతే చేస్తున్నారు. భీముడు చెట్లు అయితే ఈ విధంగా ఉంటాయి. పూలు అయితే చక్కగా వచ్చింది కదా, జట్టలు ఉంటుంది. చూస్తే చెట్లు నరకడం జరిగింది. ఇక్కడైతే సొమ్ములు అయితే తీసుకొచ్చాము. మా సొమ్ములు అయితే మేస్తున్నంత ఫుల్గా గడ్డి ఉంటుంది, కానీ మా సొమ్ములు అయితే మేలే తిరుగుతున్నాయి. చూస్తున్నారు ఏమన్నీ. అడుగు పైన అయితే మేము ఉన్నాం, అడుగు కిందకైతే మేము వెళ్ళాలి.